ఒక మనిషిని గట్టిగా ఒక తిప్పే కుర్చీలో కట్టేశారు. కింద ఉన్న చక్రాలు తిరగగానే అతని మొత్తం శరీరం చల్లని నీటిలో మునిగిపోయింది. 5 నిమిషాల తరువాత అతని బయటికి తీశారు. కాని అతనికి శ్వాస తీసుకునే అవకాశం ఇవ్వలేదు. డాక్టర్ అతనికి ఒక ప్రత్యేకమైన ఔషధం ఇంజెక్షన్ ఇచ్చాడు మరియు మళ్లీ నీటిలో ముంచివేశాడు. అతని మెడపై సూదుల గాట్లు పెరిగిపోయాయి. అప్పుడు డాక్టర్ అతనికి విద్యుత్ షాక్ ఇవ్వడానికి ఒక యంత్రాన్ని అమర్చాడు. స్విచ్ ఆన్ చేయగానే అతని శరీరంలో భయంకరమైన కరెంట్ ప్రవహించింది. కాలిపోతున్న వాసన గాలిలో వ్యాపించింది. కాని అయినప్పటికీ ఆ మనిషి తనలో ఎలాంటి మార్పును బయటపడనీయలేదు. డాక్టర్ మాత్రం ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. అతను పూర్ణిమ రాత్రి కోసం ఎదురుచూసి ఆ మనిషిని గట్టిగా కట్టేసి కోర్టుకు తీసుకెళ్లాడు. అతను అందరికీ అతని అసలు నిజాన్ని చూపించాలని కోరుకున్నాడు. అతని వేళ్లు మెలిపడ్డాయి. నోటిపొరలు పెద్దవై పదునైన పళ్ళు బయటపడ్డాయి. అతని మొత్తం శరీరాన్ని ముదురు నల్లని రోమాలు కప్పేశాయి. అతని కళ్ళు అనేక రెట్లు పెద్దవయ్యాయి. ఆయన పూర్తిగా వేర్వుల్ఫ్గా మారిపోయాడు. భయంతో ప్రజలు అరుస్తూ పారిపోయారు. కాని డాక్టర్ మాత్రం తన ప్రయోగం గురించి వివరించడంలో మునిగిపోయి తనకు ముప్పు దగ్గర ఉందనే విషయం గ్రహించలేదు.